హే గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో నేను ఏమేమో స్టార్ట్ చేసిన అన్ని మధ్యలోనే ఆపేసిన. లైక్ ఏమో అనుకొని స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, కానీ ఏమేమో అయిపోయింది. కాలేజ్ వ్లాగ్స్, ఇంకా చాలా కొత్తగా ట్రై చేసిన, బట్ కన్సిస్టెంట్గా ఉండలేకపోయినా. వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేసినాక ఒక 2 వీక్స్ దాకా మంచిగా చేసిన. దాని తర్వాత టైఫాయిడ్ వచ్చింది, ఇంకా మళ్ళీ చేయలేకపోయినా, అంటే కంటిన్యూ చేయలేకపోయినా బికాజ్ ఆఫ్ మధ్యలో నాకు కాలేజ్ కూడా బాగా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. కాలేజ్ ఇంకా యూట్యూబ్, ఒక్కొక్క వీడియో 12 GB ఎడిట్ చేసేలోపు 12, 11 అట్లా అవుతుండే టైం నైట్. సో ఇంకా మేనేజ్ చేయలేకపోయినా. ఇది కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నా, బ్రేక్ కాస్త కొన్ని నెలలు గడిచినాయి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ మీ ముందు ఇలా. సో ఇప్పుడన్నా కన్సిస్టెంట్గా ఉండి చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఈసారి ఎట్లయితుందో. సో ఇప్పుడు కూడా నాకు క్లారిటీ లేదు నేను ఏం చేస్తున్నా అని. సో ఇప్పుడైనా ఏదన్నా ఒకటి టైం టేబుల్ లాంటిది పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నాం. సో ఈసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా చేద్దామని అనుకుంటున్నాం. కానీ లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లే చెప్పిన, లైక్ ఏమొచ్చినా ఏదైనా కూడా మనం ఖచ్చితంగా చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినా కానీ అట్లా కాలేదు. ఇంకా ఫీవర్ వచ్చింది, నా హెల్త్, నా బాడీ అసలు సహకరిస్తలేదు. ఆల్రెడీ సగం బొచ్చు పోయింది, స్ట్రెస్ ఎక్కువైతుంది కావచ్చు, అందుకే క్యాబ్ పెట్టిన. సో ఇంకా ఫ్రెండ్స్ తోటి ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నా కానీ అది కూడా కాలేదు. నా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులు అయింది. సో ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ అసలు నాకు ఏం సెట్ అవుతుంది అనేది ఇంకా అర్థమవుతలేదు. సో ఈసారి ఏదో ఒకటి చేసేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి ఏదన్నా ఒకటి, అంటే లైక్ హెల్ప్ఫుల్ అయ్యేదో కాదు, కంటెంట్, ఫన్ను, ఏదో ఒకటి, నా ఎక్స్పీరియన్స్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ ఏదో ఒకటి ఒకరోజు ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడన్నా కన్సిస్టెంట్గా ఉండి పెడతానో లేదో మరి. నేను చెప్పడానికి ఏం లేదు గాయస్. ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా కదా, సో ఇప్పుడన్నా మంచిగా చేద్దామని. మనకు పెద్ద ఫాలోవర్స్ ఏం లేరు, సబ్స్క్రైబర్స్ కూడా అంత పెద్దగా ఏం లేరు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు టైం టు టైం అప్డేట్. చాలామంది అడిగిరు అని చెప్పిన, ఫీవర్ వచ్చిందిరా ఇట్లా అందుకే చేయలేదు, డెఫిషియన్సీ ఉండే అని. సో డెఫిషియన్సీ వల్ల నాకు హెయిర్ ఫాల్ అవుతుండే. సో అట్లా ఇంకా కాలం కలిసి వచ్చింది నాకు. సో అందుకే చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలనుకున్నా కూడా సోదిలాగా అవుతుంది. నాకే అట్లా అనిపిస్తుంది, మరి మీకు ఎట్లా అనిపిస్తుందో. సో అట్లా. సో ఇప్పటి నుంచి ఏదైనా ఒకటి పట్టుకొని మంచిగా చేద్దామని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో బాయ్.